హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే విషయం ఏంటంటే ఇద్దరికి ఫుడ్ అంటే ఇష్టం కాబట్టి ఏ టాపిక్ మొదలు పెట్టినా అటు తిరిగి ఇటు తిరిగి ఫుడ్ దగ్గరికే వస్తున్నారు. చూడండి, ఆ రారా మావా ఏంటి సంగతి? ఏం లేదు మావా, మా ఆవిడ ఊరెళ్ళింది, పాలు ఎక్కువ ఉంటేను పాయసం చేశాను తీసుకో. ఆ మావా, మీ ఆవిడ ఊరెళ్ళిందా? అయితే ఇంటికి నువ్వే స్టార్ అన్నమాట. మావా, ఏ ఇంటికైనా సీలింగే స్టార్, ఎందుకంటే ఫ్యాన్స్ ఉండేది సీలింగ్కే కదా. మావా, ఇంతకీ పాయసం ఎలా ఉంది? బాగుంది మావా, కొంచెం పలచబడింది, నీళ్లు ఎక్కువ పడినట్టున్నాయి. అదేంటో మావా, మా ఆవిడ వేసే గ్లాస్తోనే నీళ్లు వేశాను అయినా పలచబడింది. ఏమోరా మావా, మీ ఆవిడ ఎన్ని నీళ్లు వేస్తుందో. గ్లాసుతో నీళ్లు వేయడానికి గ్లాసుడు నీళ్లు వేయడానికి తేడా ఉంది కదా. మావా, ఇంతకీ మీ ఆవిడ మంచిదేనా? నువ్వు నారాయణ, మీ ఆవిడ లక్ష్మి, పేర్లు బాగా కలిసాయి. పేర్లు కలిసినంత మాత్రాన అంతా సూపర్ అని కాదు మావా. అదేంటి మావా? ఏంటంటే ఏం చెప్తాం మావా, ఇప్పుడు బ్రెడ్ హల్వాలో బ్రెడ్ ఉంటుంది కానీ జామకాయలో జామ ఉండదు కదా. సరే మావా, ఇంతకీ ఎప్పుడు వస్తుంది మీ ఆవిడ ఊరి నుంచి? ఏమోరా మావా, అది కూడా తెలీదు. ఇప్పుడు గడియారంలో ముళ్ళు అనుకో, కుదురుగా ఉంటాయి, కానీ చేపలో ముళ్ళు చెరువంతా తిరుగుతాయి. సరే మావా, నేను వెళ్ళొస్తాను. అరేరే, అదెలా? నువ్వు స్వీట్ తీసుకొచ్చావు, నువ్వు కూడా ఏదన్నా తిని వెళ్ళాలి. ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది, తెస్తా. నాకు ఎలా ఉందో చెప్పు మావా. బాగుంది మావా. మావా, మామూలుగా ఏదన్నా బిగించాలంటే నట్స్ వాడతాం, కానీ ఐస్ క్రీమ్ విచిత్రమైంది కదా, నట్స్ ఉన్నా బిగుసుకుంటుంది, లేకపోయినా బిగుసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.